ఏంద్రా పొద్దున మీ నాన్న ఒప్పరి మీటింగా పక్కింటానికి లైన్ వేసుకోకుండా రే మన నిప్పురా నిప్పే కొంపలు తగలబెట్టేది. ఏ మా నాయన వస్తున్నాడు రా. నాన్నగారికి ప్రణామములు. ఏ మా నాయన్ని నరికేస్తారా పొట్టని వంగేసి గొద్దతారా వాడిని. ఎట్రా కొత్త నన్ను వయసులో పొట్టోడా ఏం చేస్తావండి? నరికేస్తా సన్ని, నరికేస్తావండి, నరికేస్తా ఇంటికి వెళ్ళి వదిలిసండి. నరికేస్తాను రా, చంపేస్తాను రే, నరికేస్తాను రే. ప్రణామములు. ఆశీర్వాదం ఆశీర్వాదం. మీకు ఈ మధ్యన క్రమశిక్షణ తప్పింది. మీరు సరిగా చదవడం లేదు. మీతో ప్లెడ్జ్ చేపిస్తాను. ప్లెడ్జ్ చెప్పడంలో చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పర్ట్ అంకుల్. చెప్పండి రా. అది కాదురా, ఎదవల్లారా. ఏంద్రా మీ నాన్న నన్ను కొడతాడా? ఇస్తా డిచ్చి ఆయనకి. రే 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 మా నాయన అసలు పుట్టోడు రా, డిచ్చేసి చచ్చిపోతాడు. ప్లీజ్ బాబా. నేను చెప్తాను, మీరంతా చెప్పండి. నేను నెక్స్ట్ ఎగ్జామ్ కి సిన్సియర్ గా చదువుతానని ఎవర్రా గాలేదవా? చెప్పింది చెప్పరా. తోలు తీస్తా. మైక్రో జిరాక్స్ లాంటివి ఏం పెట్టనని. మైక్రో జిరాక్స్ లాంటివి పెడతానని. నువ్వు కూడా అట్లే చెప్తావు. అడుగుతున్నా నా కొడక, నేను అడుగుతుంటాను. చెత్త నా కొడక. సెల్ ఫోన్లు అసలు వాడనని. 1 minute అంకుల్. హలో మచ్చా, ఇక్కడ ఒక ఆయన నస పెడుతున్నాడు రా, అవగానే వస్తా. ఇప్పుడే చెప్పానో లేదో అప్పుడే సెల్ ఫోన్ తీసి మాట్లాడతావురా. ఇలాగే ఉంటే సంగనాగిపోతావు. చెత్తెదవా. నేను వెళ్ళిపోతాను రా, నాకు అవసరం లేదు. సినిమాలకి షికార్లకి తిరగనని. సినిమా అంటే గుర్తొచ్చింది, మ్యాట్నిక్ టికెట్లు దొరుకుతాయరా? కాలేజీ నుండి మెడలు తెస్తానని. మెడల్ అంటే లక్ష్మమ్మ షాప్ లో వేస్తే ఓడలు అనుకున్నాడు. నల్ల కోటు నల్ల టోపీ వేసుకొని సర్టిఫికేట్ తెస్తానని. పారేష్ నాయక్ గారి పరువు నిలబెడతానని. అసలు మీ నాయనకి పరువు ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? పొట్ట పొడిసి అచ్చరం రాదు, నన్ను కింద చేస్తావురా? ఒళ్ళు జాగ్రత్త. నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుతానని. ప్రమాణం చేస్తున్నా. ఎవరో గిలుతున్నారా? వదలండి. ఆల్ ద బెస్ట్ అన్న. నా పేరు నిలబెట్టాలి. ఏంద్రా మీ నాయన? రే గిల్లింది నేనేరా. సూపర్ రా. ఏంద్రా ఈ పంచాయితీ? రే మా నాన్న పరేష్ నాయక్ గారి పరువు నిలబెట్టాలరా, మనం చదవాలరా. ప్లీజ్ రా, లేకపోతే కుమ్మేస్తాడు పొట్టోడు. ఏంట్రా షుక్ అని సౌండ్ లో? ఎఫెక్ట్ కోసం. బ్రో యు ఆర్ రియల్లీ ఏ బ్రో. ఇదే మనం చదవాల్సిన టైం టేబుల్. కనిపించట్లేదే. ఏం వెతుకుతున్నావురా? సినిమా గ్రాఫిక్స్ లో పైకి లేస్తాయి కదా, ఈడ లేట్ లేదంటే అని చూస్తున్నాను రా. సారీరా, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మనం ఇప్పుడు చేయాల్సిన ప్లాన్ అది. ఒక్క నిమిషం రా, నాకు ఎఫెక్ట్ గుర్తొచ్చింది. లైట్స్ ఆఫ్. రే నాకు ఇంకో ఎఫెక్ట్ గుర్తొచ్చిందిరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా. డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సారీ రా, యూట్యూబ్ లో కాపీరైట్స్ వస్తాయి, ఈసారికి మీరే కానిచ్చేయండి. షిట్ సర్లే మనమే అనేద్దాం.
ఓకే అవనే సర్లే అయితే ప్లాన్ చెప్పురా. అవన్నీ చెప్పకూడదురా, ఫాస్ట్ ఫార్వర్డ్ వేసుకోవాలి. డైరెక్టర్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్టార్ట్. ఓకే ఇదిగోరా ఇప్పుడు నేను ఈ ప్లాన్ వేస్తాను, ఈ అందరు ఇదే ఫాలో అవ్వాలి, ఓకేనా? నేనేరా బాగా పైకి ఎక్కేయాలరా. ఆలారా పంచాయతీ ఇదిగో ఎఫెక్ట్ పెట్టుకో. ఇప్పుడు చూడు కరెక్ట్ వస్తుంది ప్లాన్, అది ఇదేసి అంతా చేసుకోవాలరా. ఓకే రెడీ. రేయ్ ఆపండి రే ఎఫెక్ట్. నా బ్యాటరీ లోలో ఉంది. లైట్స్ ఆన్. Shit. సో ఇది మన ప్లాన్. నీ బ్యాక్ లాక్స్ ఎన్నిరా? Just 22 dude. అదేదో 2 ఉన్నట్టు చెప్తాను కదరా. Huh? చూలకానా నీదిరా? నాకు ఓన్లీ 10 అవుతురా. 16 రా. రే భలే గుర్తు పెట్టుకున్నావురా, ఫ్రెండ్ రా. నీ బొందరా, నీ దాంట్లో చూసి రాసే ఆ ఎగ్జామ్ తప్పింది, అందుకే బాగా గుర్తుంది. చేయి యాదవా. మంచిది. నీదిరా? నాది మొత్తం 16, హాల్ టికెట్ ఇచ్చి బయట పంపించేస్తే ఒకటి ఫెయిల్, అంటే 7, బ్యాలెన్స్ వచ్చి 8, అంటే మొత్తం ఎగ్జాక్ట్లీ 8 డూడ్. నువ్వు వాళ్ళకన్నా చాలా బెటర్ రోయ్. ఆ? అసలు నిజంగా పాస్ అయింటాడంటావరా? ఏమోరా, నాకు కూడా అదే డౌట్. మరి నీ 6 అంత ఫాస్ట్గా ఎలా చెప్పావురా? అంటే ఫెయిల్ అయిన ప్రతిసారి సిట్టింగ్ వేసాను రా, అందుకే అలా గుర్తుండిపోయింది. నాది మొత్తం 4రా. 4 లాస్ట్ సెమ్ లో ఏదో పోయినట్టుంది. అది పాస్ అయిపోయాడ్రా. అవునా? థర్డ్ సెమ్ లో కూడా 4 పోయినట్టుంది కదరా? అది క్లియర్ చేశాడు. అబ్బో, మొత్తానికి 10+ మనమే అన్నమాట. దరిద్రులం. ఛే, నాకున్న బ్యాక్ లాక్స్ కి నేను రోజు 6 అవర్స్ చదువుతాను రా. నేను 10 అవర్స్ చదువుతాను రా. రే నేను 12 అవర్స్ చదువుతాను రా. నేను 24 అవర్స్ చదువుతారా. ఆ? నేను రోజుకి 36 అవర్స్ చదువుతాను రా. బ్రో రోజుకి 24 అవర్స్ బ్రో ఉండేదే. అంటే రోజుకి ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు చదువుతానరా? మీరు దాంట్లో లాజిక్ పెట్టుకున్నారు కానీ నా ఇంటెన్సిటీ అర్థం కావట్లేదు. మొత్తం 4 రూమ్లు ఉన్నాయి, చదువుకోవడానికి ఒక్కొక్క రూమ్ డివైడ్ చేసుకుందాం. ఉండేది 3 రూమ్లే, ఇంకోటి బాత్రూమ్, అందులో నువ్వు కూర్చో. ఇట్స్ జోక్ బడ్డీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షేట్. బాత్రూమ్ అంటే గుర్తొచ్చింది, నేను రోజంతా చదువుతా కాబట్టి ఎప్పుడైనా బాత్రూంలో ఉన్నప్పుడు బయట నుంచి డౌట్లు చెప్పేయండి. బ్రో ఓకే లెట్స్ స్టార్ట్. ఎవరక్కడ? పుస్తకాలు వేయండి. ముక్కు బయలుందిరా. ఈ క్వశ్చన్ ఇయర్ రాదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి. సీరియస్ కాన్సన్ట్రేషన్ రావాలంటే బాడీలో బీరు పడాల్సిందే. పద, ఈ ఇనుగులు లాక్కొని పోదాం. రేయ్, నీకు ఫ్రెండ్ ఎక్కువ, 16 బ్యాక్లాగులు ఎక్కువ. నన్నేమో మనిస్తావురా, పదరా పోదాం. మనం ఏమైనా వేద్దామా, నలుగురు లాక్కొని పోదాం. ఏయ్, నీకు నాన్న ముఖ్యమా బీరు ముఖ్యమా? నువ్వే తెలుసుకో. రే నా కౌట్ బీరే ముఖ్యం రా. పదరా పోదాం, వీని కూడా లాక్కెళ్దాం. రే ఏం మీరు ఇంకా బయలుదేరలేదా? పదా. రే ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా రా? పదండి రా, ఫ్రెండ్షిప్ అనే షిప్ లో నేను కూడా మునిగిపోతా. చలో. సరేరా, నేను వెళ్ళి అందరికి బిల్లులు వేస్తా. ఒక్కొక్కరు 3 బిల్లు రే. ఎక్కుతాను, ముందే చదువుకోవాలి చెప్తున్నా. 3 బీర్లు వేస్తే చదివేసి అంటావరా? ఈజీగా బీర్కో యూనిట్ చెప్పినా 3 యూనిట్లు లేపేయచ్చు.
ఏమన్నా మందు గురించి భలే చెప్తాడు రైడా. కాలేంటి ఓ లాగేస్తుంది. ఇండియా వర్సెస్ కెన్యానా? కెన్యా మీద పెట్టేసుకో. ఏంటి ఈయనొచ్చాడు? నేను దొరకను రా బాబోయ్. డ్రిల్ మాస్టర్ వీడి చెప్పు అయిపోయినంటారా ఇంక నాకు పాడే ఈరోజు. బీర్ కొనడానికి డబ్బులు కూడా లేవు. దేవుడా నా కోసం ఒక కేసు బిల్ పంపించచ్చు కదా. తీక మక తీక నలుగురితో కలిసి చక చక కలపరా. మా నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? నాన్నకి యు ఆర్ బెస్ట్ గాడ్. గాడ్ వేర్ ఆర్ యు గోయింగ్? గాడ్ ఇప్పుడు తక్కున్నావా? నాకేం తెలీదు. వీడు తాగేసినప్పుడు వాళ్ళ నాయన్ని భలే తిడతాడు రా. ఎరా నానే వాడు తిట్టే తిట్లకి వాళ్ళ నాన్న ప్లేస్ ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉంటాను రా. వాళ్ళ నాయనేంద్రా అంత సాడిస్తా? అవునరా, మనం కొడతాడేంట్రా బట్టతో నా పొట్ట వేసుకొని బోడిగాడు. పొచ్చేదిరా నానిగా. ఏంద్రా సడన్ గా పొట్టొచ్చిందే? అంకుల్ సమర్థిక. మీకు ఇలా కాదురా, జ్ఞానోదయం చేయాలి. అందరినీ పిలవండి. సరే అంకుల్. రండ్రా రే. నీకు మంచి టాలెంట్ ఉందిరా. నువ్వు చదవగలవు. నువ్వు గొప్పడవుతావు. నీకు కండ బలం కాదురా, గుండె బలం కూడా ఉంది. నువ్వు సాధించగలవు. నాకు తెలుసురా. నీకు నేనున్నానురా. నువ్వు ఎగ్జామ్ ఫీజు నేను కడతాను. నువ్వు బాగా చదవాలి. నీ గుండెల్లో కలిసి పెట్టుకొని చదవరా. పౌరురా, నీలాంటి కొడుకును కనలేదని అందరూ ఏడవాలరా. బాగా చదవరా. కొడక. ఒకటి జననం, ఒకటి మరణం, ఒకటి గగనం, ఒకటి గమ్యం. మేలుకోండి విద్యార్థులారా. నెక్స్ట్ ఎగ్జామ్ కుమ్మేస్తామన్నారు, చింపేస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. అంటే అంకుల్ కామర్స్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది అంకుల్. బీటెక్ లో కామర్స్ కూడా ఉంటుందా? ఉంటది. ఎందుకు ఉండదు? బీటెక్ లో కామర్స్ ఉంటది. కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్ ఉంటది. మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. చైల్డ్ నుంచి నాకు 100 మార్కులు వచ్చేటివి. నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు? పందాలు ఆడుకుంటున్నాను అంకుల్. పందులు పందాలు ఆడడానికి వెళ్ళా. ఆడుకో. నువ్వు అంటే జనవరి 26 ఇండిపెండెన్స్ డే కదా అంకుల్, జెండా ఎగరేస్తున్నా. నాన్న అది నువ్వు ట్విట్టర్ రాజీవ్ ట్వీట్లు చూస్తా ఉన్నా అంకుల్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మీరు కూడా చూడండి. కాకపోతే ఏం అర్థం కావు. నువ్వురా నా కొడక. నాన్న వీళ్ళంతా కరెంట్ కాంట్రవర్సీలు చెప్తున్నాను నాన్న, నాకేం గుర్తు రావట్లేదు. అవునండి అంకుల్, మీరు పెద్దానికి లేస్తా ఉంటారా? కూర్చోండి, మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మాట్లాడుకుందాం. ఈయన ఒకడు పెద్దానికి లేస్తా ఉంటాడు. అసలైన స్టూడెంట్స్ గురించి మీకెందుకు నాన్న? స్టూడెంట్స్ పొద్దున్నే 5 గంటలకు లేచి చదవండ్రా అంటే నో స్టూడెంట్. మీ హెచ్ఓడి ఫోన్ చేసి మీ పిల్లలు కాలేజీకి రావట్లేదు అయ్యా, ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పుడు నో స్టూడెంట్. ల్యాబ్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండ్రా అంటే నో స్టూడెంట్. అప్పుడు లేని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే లేస్తుందే. యాస్టిస్ బాలేబాబులాగా చెప్పారా? పార్టీ చేసుకోవాల్సిందే. అంకుల్ మీరున్న అంకుల్ పెద్దాగా లేస్తా ఉంటారు, కూర్చోండి. పార్టీలు నిజం చెప్పండిరా, మీరు ఎగ్జామ్ చదవకుండా మందు సిగరెట్ తాగారు కదా? చెప్పులు తీసుకున్నాడు. అయ్యో ఫిక్స్ వచ్చేసినాయి. తాళం చేతిలో పెట్టండి రా. ఉంది, ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంది, తిండ్రా, బయట తీయండి. మా నాన్న స్మెల్ పవర్ చూసి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాలనిపిస్తుందిరా.
ఇదిగో నాన్న. నా ముక్కు నన్నెప్పుడు మోసం చేయదు దొంగ నా కొడక. అబ్బో, మీ నాన్న పోలీస్ కుక్క కంటే బాగా వాసన పసిగడుతున్నాడు కదరా. అవునరా. ఇప్పుడు అసలు నిజం చెప్పండిరా. అంకుల్ మీకు ఒక పిట్టకథ చెప్తాను. నైట్ అంతా ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను. అంతా బాగుంది, క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు. చేతిలో పెన్ తీసుకొని అలా ఆలోచిస్తూ కిటికీ వైపు చూశాను. ఒక చిన్న గూడు ఉంది. ఆ గూడులో చిన్న పెట్టు ఉంది. సరే చుట్టుపక్కల చూశాను, పాపం దాని తల్లి లేదు. అలా పక్కకు చూస్తే ఒక చిన్న పిల్లవాడు గుంటరాయి తీసుకొని ఆ గూటికి గురి పెట్టాడు. వాడు ఆ గూటినే చూస్తున్నాను, నేను వాడినే చూస్తున్నాను. వాడు ఆ గూటినే చూస్తున్నాను, నేను వాడినే చూస్తున్నాను. కుట్టేశాడు. పాపం ఆ చిన్నారి పొన్నారి చిట్టి పిట్ట ఎక్కడ పడిపోతుందని ఎగ్జామ్ హాల్ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిట్టను పట్టుకున్నాను. అంటే మా పక్కన కిటికీలు లేవు అంకుల్. వాడు కాపాడాడో లేదని టెన్షన్లో మేము కూడా ఎగ్జామ్ వదిలేసి వెళ్ళిపోయాం. పిట్ట కథ చెప్పి నా మనసు కరిగించారు కదరా. కాపాడేశాను రా. నువ్వు గొప్పోడువిరా. ఇంతకీ మీరేం చేస్తారా? ఇంకేముంది, నెక్స్ట్ ఎగ్జామ్ కుమ్మేస్తాం. నమ్మరా? కావాలంటే నీ మీద promise. మీ ఆత్మశాంతి కోసం నెక్స్ట్ ఎగ్జామ్ కుమ్మేస్తాం అంకల్. బా అంకుల్ స్వర్గానికి రీచ్ అయిపోయింటాడా? నరకానికి అందువేలో ఉంటాడు. అదిగోరా అంకుల్ ఆకాశంలో నవ్వుతున్నారు. అంకుల్ మన కాట నెక్స్ట్ ఎగ్జామ్ కుమ్మేస్తానని చెప్పి ఎవడి మీద ఒట్లేయకండి. ఒట్లేయడం చాలా తప్పు. బావా, నేను వాళ్ళకి చెప్పాను రా, నేను పాస్ అయిపోతాను రా. రే, నా మీద నమ్మకం లేదా? కావాలంటే నీ మీద ఒట్టురా. జస్ట్ 22 రా.